హలో మై డియర్ ఆస్పిరెంట్స్, క్విక్ రివిజన్లో భాగంగా ఎగ్జామ్ ఓరియంటేషన్కి అవసరం ఉన్న టాపిక్స్ని మీకు చిన్న చిన్న వీడియోస్ రూపంలో అందిస్తున్నాను. క్విక్ రివిజన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలని వీడియోస్ రూపంలో వివరిస్తున్నాను. ఎక్కువ సమయం లేదు కావున ఆ చిన్న చిన్న అంశాలని ఈజీగా గుర్తుంచుకునేటట్లు మీకు ఇక్కడ కోర్సు రూపంలో రూపొందించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రథములకి ఎవరు పనిచేశారనే అంశాలను మీకు ఒకే దగ్గర ఒకే టేబుల్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రము అంటే హైదరాబాదు ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కాకముందు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాదు రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రంలో విలీనం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. దానికి సంబంధించి ప్రథములు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినవి. ఇటుపక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అదే ఆంధ్రప్రదేశ్కి అయితే నీలం సంజీవ్ రెడ్డి గారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా నీలం సంజీవ్ రెడ్డి గారు పనిచేస్తే ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఎవరూ నియమించబడలేదు. ఇది పెద్ద మనుషుల ఒప్పందంలోని మొదటి ఉల్లంఘన. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసింది సీఎం త్రివేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా సీఎం త్రివేది గారి గవర్నర్గా పనిచేశారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం యొక్క అసెంబ్లీకి స్పీకర్గా ఎన్ వెంకటరమణ గారు పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్పీకర్గా అయ్యదేవర కాళేశ్వరరావు గారు పనిచేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటాం ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు గారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు కూడా కోకా సుబ్బారావు గారు పనిచేశారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా ఎవరు నియమించబడలేదు. ప్రతిపక్ష నాయకుడు కూడా ఎవరు లేరు. కానీ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా కొండా లక్ష్మణ్ బాపూజీ నియమించబడ్డారు లేదా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి ప్రతిపక్ష నాయకుడిగా పుచ్చలపల్లి సుందరయ్య గారు వ్యవహరించడం జరిగింది. ఈ విధంగా ఇటువైపు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రథములు, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రథముల్ని మీకు ఒకే దగ్గర వివరించడం జరిగింది. దీనివల్ల కన్ఫ్యూజన్ లేకోకుండా ఉంటుంది. ఇక్కడ గవర్నరు ఒక్కరే, అదేవిధంగా చీఫ్ జస్టిస్ కూడా ఒకరే. ఇక్కడ రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఒక్కరే. అటు ఆంధ్ర రాష్ట్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్కి పనిచేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిప్యూటీ స్పీకర్గా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ప్రాంత వ్యక్తి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొదటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు పనిచేయడం జరిగింది. ఈ విధంగా ఈజీగా ఒక దగ్గర రాసుకొని చదవడం వల్ల కన్ఫ్యూజన్కి అవకాశం ఉండదు. అదేవిధంగా గతంలో కూడా ఈ టీఆర్సీ అధ్యక్ష ఉపాధ్యక్షుల గురించి అడగటం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయబడిన తెలంగాణ రీజనల్ కౌన్సిల్ స్థానంలో తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం 1956లో జరిగితే ఈ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కమిటీని 58లో ఏర్పాటు చేశారు. కానీ కార్యనిర్వాహక వర్గాన్ని మాత్రం ఇక్కడ 61లో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని కొన్ని పుస్తకాల్లో 60 నుంచి ఉంటుంది, 61 అని ఉంటుంది, లేదా 60 అని ఉంటుంది. కాబట్టి దీనికాడ పెద్ద విషయం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసినట్లయితే టీఆర్సీకి కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా పనిచేయటం జరిగింది. ఆ నలుగురు వ్యక్తులను కూడా ఒకవైపు అధ్యక్షుల్ని ఒకవైపు ఉపాధ్యక్షుల్ని నేను మీకు కోడ్ రూపంలో రాయటం జరిగింది. సింపుల్గా అహాస్వరా అని గుర్తుంచుకోండి. ఆ అంటే అచ్యుత్ రెడ్డి, హా అంటే హయగ్రీవాచారి, సో అంటే సొక్కారావు గారు, రా అంటే రాజమల్లి గారు. అహాస్వరా. ఇటువైపు బేరం ఆడదాం రారా లేదా బేరం కోసం అని గుర్తుంచుకోండి. మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు బేరం చేస్తాం కదా, అదేవిధంగా బేరం చేసామనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం వీరంతా కూడా బేరం ఆడారని ఆ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ బే అంటే మసూమ్మ బేగం, రమ్మంటే రంగారెడ్డి, ఇక్కడ కో అంటే కోదాటి రాజమల్లు, సమ్ అంటే సయ్యద్ రహమత్ అలీ. అలా అయినా గుర్తుంచుకోండి, ఏ విధంగా అయినా గుర్తుంచుకోండి. ఇది ఇక్కడ అచ్యుత్ రెడ్డి గారు వచ్చేసి 60 నుంచి 64 వరకు పనిచేయటం జరిగింది. ఇక్కడ 61 లేదా 60 నుంచి 64 వరకు. నెక్స్ట్ హయగ్రీవాచారి 64 నుంచి 67 వరకు. సొక్కారావు గారు 67 నుంచి 72 వరకు.
నెక్స్ట్ రాజమౌళి గారు 72 నుంచి 73 వరకు పనిచేయటం జరిగింది. కేవలం 4 వ్యక్తులు మాత్రమే పనిచేశారు. ఇక్కడ తెలంగాణ రీజనల్ కమిటీ మొదటి అధ్యక్షుడు అచ్యుత్ రెడ్డి గారు, చివరి అధ్యక్షుడు రాజమౌళి గారు. ఇక్కడ కాలక్రమం అడిగినప్పుడు కోడ్ ఈజీగా ఆసోర్ అని గుర్తుంచుకోండి. ఈ సంవత్సరాలతో పని ఉండదు, సరిపోతుంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉపాధ్యక్షులని కాలక్రమం అడిగినప్పుడు ఈ కోడ్ గుర్తుంచుకున్నట్లయితే ఈ సంవత్సరాలతో కూడా పని లేదు, ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ స్ట్రెస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే సొక్కారావు గారు కొంచెం ఇంపార్టెంటు. ఎందుకంటే ఈయన ఉద్యమం కాలంలో, తెలంగాణ తొలిదశ ఉద్యమం కాలంలో టీఆర్సీకి అధ్యక్షులుగా ఉండేవారంటే ఇక్కడ సొక్కారావు గారు 1967, 72 అంటే 69లో ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి మళ్ళీ తొలిదశ ఉద్యమంలో ఆ కాలంలో టీఆర్సీకి అధ్యక్షులుగా వ్యవహరించింది సొక్కారావు గారు. అదే సమయంలో ఉపాధ్యక్షులుగా వ్యవహరించింది కోదాటి రాజమౌళి గారు. ఈ విధంగా గుర్తుంచుకోండి. చాలా ఈజీగా గుర్తించవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న కోర్సు రూపంలో గుర్తించినట్లు ఎక్కడ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం లేదు. ఈ మధ్యకాలంలో ఏ ఎగ్జామ్ పేపర్ ఇచ్చినా ప్యాటర్న్ ప్రతిదీ కాలక్రమం అడగటం జరుగుతుంది, వారికి పనిచేసిన కాలాల యొక్క క్రమం అడగటం జరుగుతుంది. అందుకని నేను వీటిని ఈ విధంగానే రూపొందించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.